ఇవాల్టి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని 1,48,419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ పథకంలో భాగంగా భోజనం అందించనున్నారు. విజయవాడలో మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనుండగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొనున్నారు. దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చేపట్టారు. ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం, ఫలితాల మెరుగుదలకు పలు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. విజయవాడ పాయకరాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని లోకేష్ ప్రారంభిస్తారు. 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 398 సమీపంలోని పాఠశాలలకు అనుసంధానమై ఉన్నాయి. అక్కడ భోజనాలను తయారు చేస్తారు. మిగిలిన 77 కళాశాలలకు, కేంద్రీకృత వంటశాలలకు అనుసంధానించారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్యాహ్న భోజనం అమలుకు ఈ ఏడాది 27.39 కోట్లు ఖర్చు చేయనుంది ప్రభుత్వం. వచ్చే విద్యా సంవత్సరంలో 85.84 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, హై స్కూళ్లలో విద్యను అభ్యసిస్తున్న 2 లక్షల మందికి పైగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, స్కూల్ బ్యాగులను ప్రభుత్వం పంపిణీ చేసింది. బోధనా విధానాన్ని మెరుగుపరిచేందుకు జిల్లా, రీజనల్ స్థాయిలో అకాడమిక్ గైడెన్స్ అండ్ మానిటరింగ్ సెల్లను ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాలోని 25, గుంటూరు జిల్లాలోని 4 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఐఐటి మద్రాసు సహకారంతో విద్యాశక్తి పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తోంది ప్రభుత్వం. దీని ద్వారా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు సబ్జెక్టులో విద్యార్థుల సామర్థ్యం పెంపుదలకు కృషి చేస్తున్నారు. ఐఐటి మద్రాసులో శిక్షణ పొందిన నిపుణులైన అధ్యాపకులతో ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు జూమ్ మీటింగ్ ద్వారా విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో మెళకువలు నేర్పుతున్నారు. క్రమం తప్పకుండా పేరెంట్ టీచర్స్ సమావేశాలు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందజేస్తున్నారు. రోజువారీగా విద్యార్థుల పనితీరు, హోంవర్క్, గైర్హాజరు వివరాలను వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారాన్ని తెలియజేస్తున్నారు. మౌలిక వస్తువులపై కళాశాల వారీగా స్టార్ రేటింగ్ ఇచ్చి మెరుగుదలకు చర్యలు చేపట్టారు. సైన్స్ సబ్జెక్టులకు ఎన్సీఈఆర్టీ పోటీ పరీక్షల సిలబస్తో సర్దుబాటు చేస్తూ ఇంటర్ సెకండ్ ఇయర్ సిలబస్ కూడా తగ్గించేలా నూతన పాఠ్యాంశాలు రూపొందిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంసెట్, నీట్ పరీక్ష మెటీరియల్, ప్రాక్టికల్ రికార్డులు, పుస్తకాలు ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను అందజేస్తారు. వొకేషనల్ విద్యార్థులకు డ్యూయల్ సర్టిఫికేషన్ ప్రోగ్రాం అమలుకు చర్యలు చేపట్టారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సహకారంతో ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టారు. ఇంటర్మీడియట్ విద్యలో నాణ్యత పెంపుదలకు గత 6 నెలలుగా మంత్రి లోకేష్ చేపట్టిన నిర్మాణాత్మక చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయి సంస్కరణలు అమలుతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసించే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.